మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్లో 1,80 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను మెదక్ ఎమ్మెల్యే మనేపల్లి రోహితరావు ప్రారంభించారు. 10 ఏళ్లుగా రాయంపేటను పట్టించుకున్న నాతుడే లేడని, గెలిచిన 18 నెలలు రాయంపేటకు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే అన్నారు. భవిష్యత్తులో అనేక నిధులు తీసుకొచ్చి మెదక్ నియోజకవర్గాన్ని, రామాయంపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి రంగంలో తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. లైటింగ్ అనేది మరి రామాయణపేట్ ప్రజలు ఒక 30 ఏళ్ల నుంచి తీరని కోరికలాగా ఉండిపోయింది. మరి దాంట్లో భాగంగా మరి నేను ఎన్నికల ముందు రామాయణపేట్ పట్టణ కుటుంబ సభ్యులకు మాటియడం జరిగింది. మరి నేను గెలిచిన వెంటనే బ్రహ్మాండంగా రామాయణపేట్ పట్టణాన్ని, రామాయణపేట్ మండలాన్ని మరి అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందుంచుతానని చెప్పి మాటియడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఇవాళ మరి నూతనంగా కొత్తగా లైట్లు, సెంట్రల్ లైట్లు కూడా ఇవాళ రామాయణపేట్ పట్టణంలో ప్రారంభించుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్ల నుంచి మనం ఎవరు పట్టించుకోలే, మన పట్టణాన్ని ఎవరు కూడా అభివృద్ధి చేయలే. అట్లాంటిది మనం వచ్చిన 18-19 నెలల్లోనే బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో మరి రామాయణపేట్ పట్టణాన్ని ముందుంచుకుంటూ మరి సెంట్రల్ లైటింగ్ ఇవాళ ప్రారంభించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా మరెన్నో బ్రహ్మాండమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రామాయణపేట్ పట్టణాన్ని, రామాయణపేట్ మండలాన్ని, మెదక్ నియోజకవర్గం, రామాయణపేట పట్టణ చరిత్రలో సుదినం. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఒక చిన్న లైట్ అయ్యని పరిస్థితిలో రామాయణపేట పట్టణం ఉండే, అక్కడ అంతకుముందు తాలూకా ఉండే, నియోజకవర్గం ఉండే, అన్నీ పోయి ఒక ముఖ్యమంత్రిని కూడా ఇచ్చిన నియోజకవర్గమైన అన్నీ పోయి రామాయణపేట ఒక చిన్న మండలంగా తయారైన పరిస్థితిలో ఒక లైట్ వేసే దిక్కు లేనప్పుడు 10 సంవత్సరాలుగా మామూలు లైట్ కూడా వేయని పరిస్థితిలో మన రోహితరావు గారు ఎమ్మెల్యే గెలవక ముందు ఎన్నికలప్పుడే హామీ ఇవ్వడం జరిగింది. రామాయణపేట పట్టణాన్ని నేను అన్ని పట్టణాలతో సమానంగా పక్కకున్న కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, మేడ్చల్తో సరి సమానంగా అభివృద్ధి చేస్తానని మన ప్రియతమ నాయకుడు, మన యువ నాయకుడు, మన డాక్టర్ మైనంపల్లి రోహితరావు గారు, అదేవిధంగా మన హనుమంతన్న గారు, ఈ ప్రాంతం అంటే ఎనలేని ప్రేమ ఉన్న హనుమంతన్న గారు ఇద్దరు కలిసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఇవాళ రామాయణపేట పట్టణంలో సైలెంట్ గా మన ఎమ్మెల్యే గారు సైలెంట్ గా కేవలం 15 రోజుల లోపల రామాయణపేటలో 1,20,00,000 ఖర్చు పెట్టి ఇంకో 30 లక్షలు ఎక్స్ట్రా పని చేపించి 1,50,00,000 ఖర్చు పెట్టి